నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు చెప్పబోయే విషయం ముఖ్యంగా కన్యా రాశివారికి సంబంధించి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయం. జూలై నెలలో కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వకుండా ఉండాలని జ్యోతిష్య సాంప్రదాయాలు సూచిస్తున్నాయి. ఒకవేళ మీరు ఇచ్చారంటే కనుక చాలా నష్టపోవలసి వస్తుంది. ఎంత పనిలో ఉన్నా సరే అన్ని పనులు పక్కన పెట్టేసి వెంటనే వీడియో చూడండి. అలాగే ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో విషయాలను, పరిహారాలను, అలాగే మీ జ్యోతిష్య ఫలితాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎవరైతే కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ్ అని టైప్ చేస్తారో వారికి పరమశివుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. బుధుడు బుద్ధికి, వ్యాపారానికి, మాటకు, లెక్కలకు, విద్యకు, ఆర్థిక వ్యవహారాలకు కారకుడిగా భావిస్తారు. జూలై నెలలో గ్రహస్థితుల మార్పుల కారణంగా కొంతమంది జ్యోతిష్యులు కన్యా రాశివారు ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి బయటకు వెళ్లే కొన్ని వస్తువులు మన అదృష్టానికి ప్రతీకలుగా భావించే సాంప్రదాయం ఉంది. ఇక ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం జూలై నెలలో కన్యా రాశివారు ఇంట్లో ఉన్న ఉప్పును అప్పుగా కాని లేదా ఉచితంగా కాని ఇతరులకు ఇవ్వకుండా ఉండాలి. ఉప్పు అనేది కేవలం ఆహార పదార్థం మాత్రమే కాదు, ఇంటి ఐశ్వర్యానికి, లక్ష్మీ కటాక్షానికి ప్రతీకగా భావిస్తారు. ప్రత్యేకించి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉప్పు ఇవ్వటం వల్ల ఇంటి శుభశక్తి తగ్గుతుంది. అందుకే అవసరమైతే మరుసటి రోజు ఇవ్వటం మంచిది. మీరు కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించండి. అలాగే కామెంట్ బాక్స్ లో ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని తప్పకుండా రాయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య వీడియోలు మీకు నచ్చితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఇక రెండవ వస్తువు పసుపు. పసుపును హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వస్తువుగా భావిస్తారు. ఇది శుభానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి సంకేతం. కన్యా రాశివారు జూలై నెలలో ఇంట్లో పూజ కోసం ఉంచిన పసుపును అవసరం లేకుండా ఇతరులకు ఇవ్వకూడదు. దీని వెనక ఉన్న భావన ఏమిటంటే పూజలో ఉపయోగించే వస్తువులు ఇంటి దైవశక్తికి ప్రతీకలుగా భావించబడతాయి. అందువల్ల వాటిని తరచుగా బయటకు ఇవ్వటం కంటే కొత్త పసుపు కొనుగోలు చేసి ఇవ్వటం మంచిది. ఈ విషయం మీకు కొత్తగా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇక మూడవ వస్తువు ఏంటంటే పూజలో ఉపయోగించే కుంకుమ. ప్రేక్షక మిత్రులారా, ఇప్పుడు చెప్పబోయే వస్తువు చాలా మంది ఇళ్లలో ప్రతిరోజు ఉపయోగించేది. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం దేవుడికి సమర్పించిన కుంకుమను ఇంటి ఐశ్వర్యానికి, అమ్మవారి కటాక్షానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే కన్యా రాశివారు జూలై నెలలో పూజా మందిరంలో ఉన్న కుంకుమను ఇతరులకు ఇవ్వకుండా ఉండాలి. అయితే దీని అర్థం ఎవరికీ సహాయం చేయవద్దని కాదు. అవసరమైతే కొత్తగా తీసుకొచ్చిన కుంకుమను ఇవ్వవచ్చు, కాని దేవుడికి సమర్పించిన కుంకుమను ఇంటి పూజ కోసం ఉంచడం మంచిది. ఈ చిన్న జాగ్రత్త వల్ల మనస్సుకు ప్రశాంతత, ఇంట్లో శుభ వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, దానం చేయటం మహాపుణ్యం, కాని పూజకు ప్రత్యేకంగా ఉంచిన వస్తువులను సంరక్షించటం కూడా ఒక సాంప్రదాయం. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జై మహాలక్ష్మి అని కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక నాల్గవ వస్తువు ఏంటంటే ఇంటి దీపం వెలిగించే నూనె. జూలై నెలలో కన్యా రాశివారు పూజ కోసం ప్రత్యేకంగా ఉంచిన నువ్వుల నూనె కాని లేదా ఆవు నెయ్యిని కాని ఇతరులకు ఇవ్వకుండా ఉండాలని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు వెలిగించే దీపం ఇంట్లోని దైవిక శక్తికి, సానుకూల వాతావరణానికి ప్రతీకగా భావిస్తారు. ఈ దీపానికి ఉద్దేశించిన నూనెను బయటకు ఇవ్వటం కంటే అవసరమైతే కొత్తగా కొనుగోలు చేసి సహాయం చేయటం మంచిది. ఇక ఐదవ వస్తువు ఇంటి చీపురు. చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించే విషయం ఇదే. చీపురు అనేది కేవలం ఇంటిని శుభ్రం చేసే వస్తువు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా లక్ష్మీదేవికి ప్రతీకగా కూడా భావించే సాంప్రదాయం ఉంది. అందుకే జూలై నెలలో కన్యా రాశివారు తమ ఇంట్లో ఉపయోగిస్తున్న చీపురును ఎవరైనా అడిగితే వెంటనే ఇవ్వకూడదు. కొత్త చీపురు కొనిపెట్టి ఇవ్వటం మంచిది. దీని వెనక ఉన్న భావన ఏంటంటే ఇంట్లోని దారిద్ర్యాన్ని తొలగించే సాధనంగా చీపురును భావించటం జరుగుతుంది. అందుకే ఇంట్లో ఉపయోగిస్తున్న చీపురును బయటకు పంపకూడదు. అయితే ఎవరైనా నిజంగా అవసరంలో ఉంటే వారికి కొత్తది కొనిపెట్టి సహాయం చేయటం అత్యుత్తమమైన దానం. దానధర్మం ఎప్పుడూ గొప్పదే. ఇక ఆరవ వస్తువు పూజలో ఉపయోగించే కొబ్బరికాయ. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం
దేవుడికి సమర్పించాలని సంకల్పించి పూజగదిలో ఉంచిన కొబ్బరికాయను ఇతరులకు ఇవ్వకుండా ఉండటమే మంచిది. కొబ్బరికాయను హిందూ సాంప్రదాయంలో సంపూర్ణతకు, శుభారంభానికి ప్రతీకగా భావిస్తారు. ఒకసారి దేవుడికి సమర్పించాలని సంకల్పించిన తర్వాత దాన్ని ఇంటి బయటకు ఇవ్వకుండా అదే పూజలో ఉపయోగించటం శ్రేయస్కరం. అయితే సాధారణంగా వంట కోసం కొనుగోలు చేసిన కొబ్బరికాయను అవసరమైతే ఇతరులకు ఇవ్వటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ చెప్పేది ప్రత్యేకంగా పూజ కోసం ఉంచిన కొబ్బరికాయ గురించి మాత్రమే. ఇక 7వ వస్తువు గోమతి చక్రాలు, కౌడీలు లేదా పూజా తాయిత్తులు. చాలామంది తమ ఇంట్లో గోమతి చక్రాలు, కౌడీలు, శ్రీయంత్రం లేదా ఇతర పూజా తాయిత్తులను ఉంచుకుంటారు. ఇవి ఇంటి శుభశక్తికి ప్రతీకలుగా భావించే సాంప్రదాయం ఉంది. జూలై నెలలో కన్యారాశివారు తమ వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధన కోసం ఉంచుకున్న ఈ వస్తువులను ఇతరులకు బహుమతిగా ఇవ్వకపోవటమే మంచిదని జ్యోతిష్య సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కొత్తవి కొనుగోలు చేసి ఇవ్వటం ఉత్తమం. ఇక 8వ వస్తువు అదృష్టానికి గుర్తుగా భావించే పర్సు కాని లేదా డబ్బు పెట్టె కాని. కొంతమంది చాలా సంవత్సరాలుగా ఒకే పర్సును ఉపయోగిస్తూ అది తమ అదృష్టానికి కారణమని భావిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులకు ఇచ్చేయటం వల్ల మనసులో ఒక అసౌకర్య భావన కలుగుతుంది. అందుకే ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం కన్యారాశివారు జూలై నెలలో తాము ఎంతో విశ్వాసంతో ఉపయోగిస్తున్న పర్సుని కాని, డబ్బు పెట్టె వంటి వస్తువులని కాని ఇతరులకు బహుమతిగా ఇవ్వకుండా ఉండటమే మంచిది. మనకు విలువైన వ్యక్తిగత ప్రాముఖ్యత ఉన్న వస్తువులను జాగ్రత్తగా ఉంచుకుంటే మనసుకు కూడా చాలా ప్రశాంతత ఉంటుంది. మీరు ప్రతిరోజు జపం చేసే రుద్రాక్షమాల కాని, తులసిమాల కాని లేదా స్ఫటికమాలను కూడా ఇతరులు ఉపయోగించటానికి ఇవ్వకుండా ఉండాలి. దీనికి కారణం ఏంటంటే జపమాల అనేది వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనలో భాగంగా భావించబడుతుంది. దాన్ని పరిశుభ్రంగా, వ్యక్తిగతంగా ఉంచుకోవటం మంచిది. అలాగే కన్యారాశి వ్యక్తులు జూలై నెలలో ప్రతి బుధవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ గణేశుణ్ణి భక్తితో ప్రార్థించండి. మీ శక్తికి తగినంత పచ్చని ఆకుకూరలు, పండ్లు లేదా విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి. దానం అనేది భయంతో కాదు, కరుణతో చేయాలి. ఇంట్లో సాయంత్రం ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి కుటుంబ సభ్యులందరి శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఇలా చేయటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కన్యారాశివారికి ఒక ప్రత్యేకమైన వరం ఉంటుంది. అదేంటంటే ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే స్వభావం. ఇతరులు గమనించని చిన్న చిన్న విషయాలను కూడా వీరు గమనిస్తారు. అందుకే చాలాసార్లు వీరి నిర్ణయాలు ఆలస్యంగా వచ్చినా సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మంచి దిశగా తీసుకెళ్తాయి. జూలై నెలలో కన్యారాశివారు ముఖ్యంగా తమ మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఒక మంచి మాట ఎన్నో సంబంధాలను బలపరుస్తుంది. అలాగే ఒక కఠినమైన మాట ఎంతో కాలంగా ఉన్న అనుబంధాన్ని కూడా దెబ్బతీయగలదు. అందువల్ల ఈ నెలలో కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుని మాట్లాడటం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కన్యారాశివారు ఇతరుల కోసం చాలా కష్టపడతారు. కాని తమ గురించి తాము మాత్రం తక్కువగా ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల సంతోషం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం, జీవిత భాగస్వామి ఆనందం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ జూలై నెలలో మీ ఆరోగ్యం, విశ్రాంతి, మానసిక ప్రశాంతతపై కూడా దృష్టి పెట్టాలని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ సమయంలో మీకు కొన్ని పాత పరిచయాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుండి ఫోన్ రావచ్చు, లేదా ఒక పాత స్నేహితుడితో మళ్లీ కలిసే అవకాశం రావచ్చు. అలాంటి సందర్భాల్లో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లటం మంచిది. కన్యారాశివారి జీవితంలో క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఉదయం త్వరగా లేవటం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం, పని విషయంలో బాధ్యతగా ఉండటం వంటి అలవాట్లు వీరికి మంచి ఫలితాలను తీసుకుని వస్తాయి. జూలై నెలలో ఈ మంచి అలవాట్లను మరింతగా బలపరిస్తే మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రేక్షక మిత్రులారా, చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. గ్రహస్థితులు, జ్యోతిష్య సూచనలు, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు మార్గదర్శకంగా ఉండవచ్చు. కాని మన కష్టం, నిజాయితీ, మంచి ప్రవర్తన, దైవంపై విశ్వాసం ఈ 4 కలిసి ఉన్నప్పుడే జీవితంలో స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే భయపడకుండా ఆత్మవిశ్వాసంతో, సానుకూల ఆలోచనలతో ఈ జూలై నెలను గడపండి. భగవంతుడి కృప, పెద్దల ఆశీర్వాదం, మీ కృషి కలిసి మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి వీడియోని షేర్ చేయండి. మరొక ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.